పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, తపస్కాలంలో మనం మొదటి ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాం. మరి ఈనాటి దివ్య పఠనాల ప్రధాన సారాంశం శ్రమలలో శోధనను ఎలా ఎదుర్కోవాలి. క్రీస్తు ప్రభువే ప్రత్యక్ష సాక్షిగా ఈనాటి దివ్య పఠనాల ద్వారా మనకు తెలియచేస్తూ ఉన్నారు. శోధన సమయంలో సైతాను అనేక రకాలుగా శోధిస్తూ ఉంటుంది. మరి దాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఈనాటి దివ్య పఠనాలు మనకి ఎంతో గొప్ప అంశాలను తెలియచేస్తూ ఉంది. శోధన అంటే ఏంటి? శోధన నిర్వచనం ఏంటి? ఎన్ని రకాల శోధనలు ఉన్నాయి? శోధన అంటే దేవుని నుండి మనలను వేరు చేసే ప్రయత్నం సైతాను చేస్తూ ఉంది. శోధన నిర్వచనం షో అంటే శోకించు క్రీస్తుకై, దా అంటే ధరించు క్రీస్తుని, నా అంటే నడుచుకో క్రీస్తు మార్గంలో. క్రీస్తుకై శోకించాలా, క్రీస్తునే ధరించాలా, క్రీస్తు మార్గంలో నడుచుకోవాలా? మరి శోధనలు ఎన్ని అని చెప్పలేం, ఎన్నో రకాలుగా ఉంటాయి. కానీ ముఖ్యంగా 3 శోధనల గురించి ఈరోజు మీకు తెలియజేస్తున్నా. మొట్టమొదటిది భోజన ప్రియులు. మనిషి జీవించాలంటే ఆహారం కావాలి, తిండి లేనిదే బతకలేం. కానీ చాలామంది పెద్దలు అంటూ ఉంటారు, ఎంత తిన్నా కొంతమందికి పరగడిపే అని, కోటి విద్యలు కూటి కోసమే అని, మరి తిండి లేనిదే నేను బతకలేని అంటూ ఉంటాం. అది ఒక రకమైన శోధనే. అధికారం మనిషిని పతనానికి కానీ లేకపోతే ఎదుగుదల కానీ కారణం. దానివల్ల పేరు ప్రతిష్టలు వస్తాయి, లేకపోతే మనిషి నాశనం అయిపోతూ ఉంటాడు. ఇక మూడవది దేవునిపై విశ్వాసం ఉన్నదా లేదా అని పరీక్షించడం జరుగుతుంది. ప్రియులారా, దేవుడు లేకుండా అధికారంతో సుఖభోగాలతో ఉన్నప్పుడు సైతాను ఈ లోకంలో మన నాశనం చేస్తుంది. క్రీస్తు ప్రభు విషయంలో కూడా సైతాను ఈరోజు సువిశేష పఠనం ద్వారా 3 రకాలుగా శోధించింది. మరి క్రీస్తు ప్రభు ఏ విధంగా ఆ శోధనలు ఎదుర్కొన్నారో మనం ధ్యానించుదాం. మొట్టమొదటి శోధన, రాయిని రొట్టెగా మార్చమని సైతాను శోధించింది. పూర్వ నిబంధనలో చూసుకున్నట్లయితే ఇశ్రాయేలు ప్రజలను దేవుడు 40 సంవత్సరాల పాటు మన్నాతో పోషించాడు. అయినా ఇశ్రాయేలు ప్రజలు అనేక రకాలుగా పాపం చేసి దేవునికి దూరం అయ్యారు. కానీ క్రీస్తు ప్రభు జీవితంలో చూసినట్లయితే 40 రోజుల పాటు ఉపవాసం చేసిన తర్వాత ఆయన కూడా ఆకలిగొని ఉన్నాడు. అదే సమయంలో జిత్తుల మారి సైతాను దేవుణ్ణి శోధిస్తూ ఉంది. నీవు దేవుని కుమారుడివైనచో ఈ రాయిని రొట్టెగా మార్చమని. కానీ క్రీస్తు ప్రభు ఈ సమయంలో సైతాను చెప్పిన శోధనకు ధీటుగా సమాధానిస్తున్నాడు. మానవుడు కేవలము రొట్టె వలన మాత్రమే జీవించడు, దేవుని నుండి వచ్చి ప్రతి వాక్కు వలన జీవిస్తాను అని. కాబట్టి ప్రియులారా, అదే క్రీస్తు ప్రభు చెబుతూ ఉన్నాడు, నేనే జీవాహారము, ఇదిగో నా శరీరాన్ని భుజించి మీరు జీవించండి అని తెలియచేస్తున్నాడు. ఆనాడు సైతాను చెప్పిన మాట ప్రకారము ఆ రాయిని రొట్టెగా మార్చలేదు. కాబట్టి క్రీస్తు ఈరోజు మనందరికీ తన జీవితాన్ని, తన శరీరాన్ని మనకు ఆహారంగా ఇచ్చి ఉన్నాడు. రెండవ శోధన, నాకు నమస్కరించిన సర్వాధికారము నీకే ఇస్తానని సైతాను శోధిస్తోంది. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి కోరుతున్నారు, మాకు ఒక రాజు కావాలి, ఆ రాజు మమ్మల్ని పరిపాలిస్తూ ఉంటాడు అని. అందుకనే సౌలుని మొట్టమొదటి రాజుగా చేశారు. తర్వాత దావీదును గొప్ప రాజుగా చేశారు. కానీ క్రీస్తు ప్రభు జీవితంలో చూసినట్లయితే యూదా అనే శిష్యుడు క్రీస్తు ప్రభువుని రాజుగా చేయాలనుకున్నాడు. ప్రజలు కూడా దేవుణ్ణి ఒక రాజుగానే గుర్తించాలనుకున్నారు. ఇదే సమయంలో సైతాన్ అంటుంది, నీవు నన్ను ఆరాధించినతో సర్వాధికారము నీకు ఇస్తాను అంటుంది. కానీ క్రీస్తు ప్రభు దానికి తల వంచకుండా ఇలా అంటున్నాడు, నీ దేవుడైన ప్రభువుని మాత్రమే ఆరాధించాలి, ఆయన్ని మాత్రమే సేవించాలి. సైతాను సులువైన మార్గాలు చూపిస్తూ ఉంటుంది. మనకి కష్టాలు బాధలు వస్తే తట్టుకోలేకుండా ఉండటానికి సులువైన మార్గాన్ని ఎంచుకోమంటుంది. అలా ఎంచుకుంటే
చివరికి నష్టపోయేది మనమే. కానీ క్రీస్తు ప్రభు తన జీవితంలో దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి, దేవుణ్ణి మాత్రమే స్తుతించాలి. అందుకనే అంటున్నారు, నీ దేవుడైన ప్రభువుని పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ఆరాధించాలి. అదే ఈరోజు మనకి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మూడో శోధన, దేవునిపై నీకు ఎంత విశ్వాసం ఉన్నది. ఈ సందర్భాన సైతాను కూడా బైబిల్ బాగా చదివి చెప్తూ ఉంటుంది, వేదాలు ఒలిస్తూ ఉంటుంది. అందుకనే ఈరోజు యేసు ప్రభువుని మూడో శోధనలో ఇలా అంటూ ఉంది, ఇదిగో నీవు ఈ దేవాలయం నుంచి కిందకు పడినప్పుడు దేవదూతలు వచ్చి నిన్ను కాపాడతాడు, కాబట్టి దూకి చూపించు అని క్రీస్తును శోధిస్తూ ఉండగా క్రీస్తు ప్రభు అంటున్నాడు, నీ దేవుడైనా ప్రభువుని శోధించరాదు అని. కాబట్టి ప్రియులారా, నీ దేవుడైన ప్రభువుని శోధించకుండా ఉండాలి అంటే ఒకే ఒక్కటి, ప్రార్థనా శక్తి. క్రీస్తు ప్రభు ప్రతి శోధన యందు కూడా ఉన్నప్పుడు ప్రార్థించి సైతాన్ని జయించాడు. కాబట్టి మన జీవితంలో కూడా ఇలానే జీవించాలి. పునీత అగస్టిన్ గారు అంటూ ఉన్నారు, మానవులైన మనందరికీ అనునిత్యము శోధనలు వస్తూ ఉంటాయి. మరి శోధనలు జయించకుండా నిత్య జీవితము పొందలేమని పునీత పౌలు గారు చెబుతూ ఉన్నారు రోమిలకు రాసిన లేఖలో. ప్రభు అయిన క్రీస్తు అనేక రకాల శోధనల సమయంలో ప్రార్థించాడని, శోధనలు వచ్చినప్పుడు ప్రార్థనా శక్తితో జీవించాలని తన శిష్యులు గెత్సెమనే తోటలో ప్రార్థించమని వేడుకున్నాడు. ప్రభువు నామమున ప్రార్థించు ప్రతి వ్యక్తి రక్షణ పొందుతారని. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, శ్రమల కాలంలో వచ్చే శోధనలను క్రీస్తు ప్రభు ద్వారా, ఆయన జీవితం ద్వారా మనము నేర్చుకొని అనుసరించి పాటించినప్పుడు మనము కూడా రక్షణ మార్గంలో ఉంటాము, రక్షణను పొందుతాము. ప్రభు యేసుక్రీస్తు ద్వారా మీ అందరికీ ఈనాడు ఈ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆమెన్. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమెన్.